హృదయపూర్వకమైన వందనాలు. మనం అందరం వైపు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున, ఆయన స్వరాన్ని వినిపించలాగున, మనను ఆదరించలాగున ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎక్కి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు వందనాలు వందనాలు. దయచేసి ఏకీభవించి ప్రార్థించుకుందాం. తలల నుంచి ప్రార్థించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీకు వందనాలు వందనాలయ్యా. కృపగల దేవా, నీకు వందనాలు. మీరు మాట్లాడినయా ప్రభా. బలహీనుడైన బలపరచండి. ఇప్పటి వరకు మీరు ఉన్నారు ప్రభా. అయా, మీ ఆత్మ సంచారాన్ని మా మధ్య ఉంచారు ప్రభా. అయా, మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నందుకే నీకు వందనాలయ్యా. నీకు వందనాలు 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 ప్రభా. మీ రాత్రి ఎంతో దగ్గరగా ఉన్నది ప్రభా. అయా, రెప్పపాటులో మీరు రాబోతున్నారు నాయన. అయా, నీకు వందనాలు. మహామహిమతో రానై ఉన్నారు, త్వరగా రానై ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. ప్రార్థిస్తున్నారు ప్రభా. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని నాయన సహాయం చేయి. బలహీనులను, అయోగ్యులను, అపాత్రులను ప్రభా, నా బలహీనత మీరు ఎరుగుదురు ప్రభా. మీ స్వరాన్ని వినిపించండి ప్రభా. నా మాట అగ్ని వంటిది కాదా, మనలను పగలగొట్టు శుద్ధి వంటిది కాదా అంటున్నారు ప్రభా. అటువంటి అగ్ని వంటి వాక్యం చేత మమ్మల్ని తాకండి. మాలో ఉన్న మల్యాన్ని శుద్ధి చేయండి ప్రభా. కాల్చండి ప్రభా. నీకు వందనాలు. తాకండి నాయన. శుద్ధితో మెత్తన చేయండి ప్రభా. నీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రార్థిస్తున్నారు ప్రభా. నాయన ప్రభా, నన్ను బలహీనుడైన నన్ను బలపరిచి కృపకి సహాయం చేసి శిలువను మరుగుపరిచి ప్రతి ఒక్క హృదయాన్ని ఆదరించండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎలాగో సిద్ధపడాలో ప్రభా అని ఆగమనానికి ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని కృపదూపమని మా ప్రేమను ప్రీతిమాడమైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. చదవబడేటువంటి వాక్యభాగం మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు? చాలు. మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు అనుకున్నది గడిలో కావున 42 కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా నుండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండేలా అతను మెలకుగా ఉండి తన ఇంటికి అన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరును సిద్ధముగా ఉండుడి. ఆయన ఒక దొంగ ఏ విధంగా దొంగతనం చేస్తాడు, అనుకుని గడియలో వస్తాడు, అలాగని రాకడ కూడా ఉంటుంది. మీరు అనుకుని గడియలో, మీరు ఊహించిన గడియలో, ఆ గడియ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ప్రతి క్షణము మనం సిద్ధపడి ఉండాలి. ప్రతిరోజు సిద్ధపడి ఉండాలి. ఈ రోజే యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు. మీరు సిద్ధపడి ఉన్నానా లేదా? ఇంకా ఏమైనా నాలో పాపం ఉన్నదా, అవిధేయత ఉన్నదా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నానా, ప్రార్థిస్తున్నానా, ఆయన సహవాసంలో ఉంటున్నానా, సిద్ధపడుతున్నానా మనం పరీక్షించుకోవాలి. మీరు అనుకున్న గడియలో ఇక్కడ ఆ దినమైనను ఆ గడియను ఎవరికీ తెలియదు. తండ్రికి మాత్రమే కానీ కుమారుడైనను దేవదూతులైనను ఆ దినాన్ని గురించి ఎరుగరు. ఎందుకు ఆయన రహస్యంగా ఉంచాడు? ఆయన తెలియజేయలేడా? ఎందుకు ఆయన మర్మయుక్తముగా ఉంచాడు? అనుక్షణము మనం సిద్ధపడాలని. దేవుడు ఫలానా నెలలో ఫలానా సంవత్సరంలో వస్తానంటే ఏం చేస్తామని మనం
అప్పుడు వరకు మన ఇష్టానుసారంగా జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ, చాలు దేవుడు ఫలానా తేదీని వస్తానన్నాడు కదా, ఒక నెల రోజులు 2 నెలల ముందు సిద్ధపడితే చాలు, అప్పుడు ఇవన్నీ ఈ లోకం విడిచిపెడితే చాలు అప్పుడు అనుకుంటాం. ఎల్లప్పుడూ మనం సిద్ధపడి ఉండాలని ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఒకసారి శిష్యులు అడిగారు, దేవా, ఇజ్రాయేలు ఈ కాలం ముందు ఇజ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అంటే ఆయన అన్నాడు, ఆ కాలములను సమయమును తండ్రి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో చూస్తే మనకు ఆ విషయం కనబడుతుంది. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఎంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునటం మీ పని కాదు. వాటిని తెలుసుకునటం మీ పని కాదు, వాటిని ఊహించడం మీ పని కాదు, మీరు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండటమే మీ పని అని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. మీరు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చూస్తే ఈ యొక్క ఉపమానం మనందరికీ తెలుసండి. బుద్ధిగల కనికలు, బుద్ధి లేని కనికలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరి వెళ్తున్నారు. పెళ్లి కుమారుని కేక వినబడింది. సిద్ధపడ్డవారు లోపలికి పెళ్లి విందులోనికి ప్రవేశించారు. అంతటా తలుపు వేయబడింది. ఇక్కడ 10వ వచనం, 20వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడింది. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా, అతను మిమ్మల్ని నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మెలకువగా ఉండండి, సిద్ధముగా ఉండండి ఆయన హెచ్చరిస్తున్నాడు. సిద్ధపడి ఉన్నవారు మరి పెళ్లి విందులో ప్రవేశించారు. అంతటా తలుపు వేయబడింది. సహోదరి, ఇక్కడ ఈ 10 మంది కన్యకల్లో ఏమీ తేడా కనబడట్లేదు. ఒకటే తేడా, సిద్ధపాటు. బుద్ధిగల కన్యకలు దివిటీలలో నోరిన సిద్ధపరచుకున్నారు. సిద్ధులలో దివిటీలు అందరికీ ఉన్నాయి. 10 మంది కన్యకలు ఉన్నాయి. 10 మంది కన్యకలే 10 మంది యొక్క దివిటీలు వెలుగుతున్నాయి. 10 మంది కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మరి ప్రయాణమయ్యారు. సహోదరి, సహోదరుడా, అయితే బుద్ధిగల కన్యకలు మరి దివిటీలతో పాటు సిద్ధులలో నూనె తీసుకొని వెళ్ళారు. అనగా పరిశుద్ధాత్ముడు. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ బుద్ధిగల కన్యకల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వారు దేవుని సేవిస్తున్నారు. వారు సిద్ధపడి ఉన్నారు. వారు పెళ్లి విందులో ప్రవేశించారు. ఈ బుద్ధి లేని కన్యకలకు వారిలో పరిశుద్ధాత్ముడు లేడు. పెళ్లి కుమారుని కేక వినబడగానే వారు మరి ఆ యొక్క నూనె లేదు, వారి దీటిలో ఆరిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక సమయం లేదండి సహోదరి, సహోదరుడా. మనం ప్రతి దినము కూడా ప్రతి విషయానికి సిద్ధపడతాం. ఉదయం లేచిన మొదలుకొని డ్యూటీకి సిద్ధపడతాం. మన దినచర్య ఎలా ఆరంభిస్తామంటే ఉదయమే అలారంతో ఆరంభమవుతుంది. డ్యూటీకి 9:30కి వెళ్ళాలంటే మరి మొట్టమొదటిగా మనం టాయిలెట్కి వెళ్తాం, బ్రష్ చేసుకుంటాం, స్నాన సంధ్యలు చేసుకుంటాం. తర్వాత మరలా బస్సు ప్రయాణం ఉంటుంది, వాహన ప్రయాణం ఉంటుంది, బేరీజు వేసుకుంటాం. 9:30కి చేరాలంటే మరి దినచర్య అంతా ఎంతసేపులో ముగించాలి, ఎంతసేపు ప్రయాణం చేయాలి. ఒకవేళ బస్సు దొరకకపోతే, బస్సు తగ్గిపోతే కొంత మార్జిన్ కూడా పెట్టుకుంటాం. కారణం ఏంటంటే అదే సిద్ధపాటు. సమయానికి 9:30 అక్కడ ఉండాలి. ఈ మధ్యన ఇద్దరికిలాగా లేదండి. ఇప్పుడు బయోమెట్రిక్ వచ్చేసింది అన్ని డిపార్ట్మెంట్లో. 9:30 కరెక్ట్గా బయోమెట్రిక్ పంచివేయాలి, వేలిముద్ర. నేను 8 గంటలకే బయలుదేరేవాడిని అక్కడ 9:30కి స్టాంప్ వేయడానికి. ఒకవేళ 9:45 పావు గంట గ్రేస్ పీరియడ్ ఉండేది, 15 నిమిషాలు. 9:45 దాటి 1 సెకండ్ అయినా సరే అక్కడ ఆబ్సెంట్ పడిపోతుంది. సహోదరి, సహోదరుడా, ప్రతి దినము కూడా మనం డ్యూటీ అయితే ఎంతగా సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. ఒక ఫంక్షన్కో, ఒక పెళ్లికో వెళ్ళాలంటే మనం ఏం చేస్తామండి? నిద్రలేసి వెళ్ళిపోతామా? ఎంతో సిద్ధపాటు ఉంటుంది. డ్రెస్సు, బూటు, సూటు అన్నీ కూడా చక్కగా మరి సిద్ధం చేసుకొని సిద్ధపడి ఆ పెళ్లి విందులో ప్రవేశిస్తాం.
మందిరానికి రావడానికి కూడా సిద్ధపాటు ఉన్నది. సహోదరి సహోదరుడా, ఆ సిద్ధపాటు కలిగి ఉన్నామా? ప్రార్థనా పూర్వకంగా ఆరాధనలో ప్రవేశిస్తున్నావా? సమయానికి వస్తున్నామా? సహోదరి సహోదరుడా, డ్యూటీకి అయితే ఖచ్చితంగా 9:30 కంటే 9:30కి వెళ్తాం, 8 గంటల కంటే 8 గంటలకు వెళ్తాం. అది ఎంత భారమైనా ఎంత ప్రయాస అయినా. నాకు ఇప్పటికీ గుర్తున్నది, అప్పుడు బస్సులు కూడా లేవు. 2001లో ఉదయం 6 గంటలకు షిఫ్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ 3:30కే లేచేవాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి సెకండ్ షిఫ్ట్ ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయి 11, 11:30. ఉదయం బస్సులు ఉండేవి కాదు. ఇక్కడ నుంచి ఆటోలు పట్టుకుని బస్సులకి ఖచ్చితంగా 6 గంటలకు అక్కడ ఉండేవాడిని షిఫ్ట్లో. ఆ షిఫ్ట్ బస్సు రాకముందు ఇబ్రహీం పట్టణంలో. మరి డ్యూటీ అంటే ఎంత ఖచ్చితంగా మనం ఉంటాం. ఆరాధనకు అలా వస్తున్నామా? ఏమి సిద్ధపాటు? 3 గంటలు ఆరాధనలో మనం గడపలేకపోతే రేపు ఆయన రాకడలో ఎత్తపడగలమా? సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి, ఎంతగా నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. దేవుడు లెక్కిస్తాడండి. దేవుని న్యాయం పీఠం మీద మనం ప్రత్యక్షం కావాలి, నిలబడాలి. సహోదరి సహోదరుడా, అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉంటున్నావు, కానీ ఆరాధనకు సిద్ధపాటు కలిగి ఉండట్లేదు. ఇక్కడ చూడండి, ఆమోసు గ్రంథం చూడండి, ఆరాధనకు సిద్ధపడాలా? ఆమోసు 4:12 చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను నాకు చేయుదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడండి. ఆదివారం సమయానికి మందిరంలో ఉండాలని సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? సహోదరి, 9:30కి ఆరాధన అంటే 11 గంటలు దాటి కూడా వస్తున్నారు. సహోదరి సహోదరుడా, దేవుడు చూస్తున్నాడు, మన సిద్ధపాటును చూస్తున్నాడండి. రేపు ఎగిరిపోము కానీ ఎగిరిపోతాం. సహోదరి సహోదరుడా, విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆయన వధువు సంఘంలో ఉండాలంటే, రెప్పపాటులో ఆయన తట్టు మన మధ్యాకాశంలో ఆయన రానై ఉన్నాడు. మహామహిమతో మేఘారూఢుడై ఆయన మధ్యాకాశానికి రానై ఉన్నాడు. ఆయన ఎత్తబడే వధువు సంఘంలో మనం ఉంటామా? సహోదరి సహోదరుడా, సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే మనం ఉండగలం. సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే మనం ఉండగలం. అన్నిటికీ సిద్ధపాటు కలిగి ఉంటున్నాము, కానీ మందిరానికి రావడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి, ప్రార్థనలో గడపడానికి సిద్ధపాటు కలిగి ఉండలేకపోతున్నాం. సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. సహోదరి సహోదరుడా, ఏమేమి చేయాలి మనం? మధ్య ఆకాశము మధ్య పాడాలి. ఆకాశమే మహిమలోకానికి. ఆ పాట నాకు గుర్తు రావలేదు. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. ఎప్పుడైనా
ఒక అంశం లూకాసు వార్త 27వ అధ్యాయం, లూకాసు వార్త 27వ అధ్యాయం 34 వచనం చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబట్టకు శక్తి గల వారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. కాబట్టి మీకు జరగవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండేది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, సిద్ధముగా ఉండేది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండేది. మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగునట్లు, అర్హులగునట్లు, యోగ్యులగునట్లు, శక్తిమంతులగునట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. సహోదరి సహోదరుడా, శక్తిమంతులగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఉదయకాలమున, సాయంకాలమున, రాత్రి అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తున్నామా? సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి మనం. మరి ఒక డీజేసి దినకరన్లో మనకు తెలుసు. డీజేసి దినకరన్ గారు మంచి తమిళనాడు మంచి సేవ చేశాడు. ఆయన గొప్ప సేవకుడు. ఇప్పుడు ఆయన కుమారుడు సేవ చేయుచున్నాడు. ఆయనంట ఉదయమే 5 గంటల వరకు లేచి, ఆయన సేవకు రాకముందు ఒక బ్యాంకులో ఆయన ఉద్యోగం చేసేవాడు. ఉదయం 5 గంటలు లేచి 8 గంటల వరకు మోకాటి మీద ఉండి ప్రార్థన చేసేవాడు. 8 గంటలకు బ్యాంకుకు వెళ్ళడానికి సిద్ధపడేవాడు. అలాగే సిద్ధపడిన తర్వాత అంట ఇంకా ఆ బ్యాంకు వెళ్ళడానికి బస్సు వచ్చే టయానికి 10 నిమిషాలు ఉందంట. 5 నుంచి 8 గంటల వరకు ప్రార్థన చేసిన డీజేసి దినకరన్గా మరలా ఆ 10 నిమిషాలు కూడా వ్యర్థం చేయకుండా మరలా మోకాటి మీద ఉండి ఆయన ప్రార్థన చేసేవాడట. ప్రార్థన చేసి మా బస్సు ప్రయాణమై బ్యాంకుకు 10 గంటలకు ఆఫీస్ టయానికి వెళ్ళేవాడు. సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. సమయం అనక అసమయం అనక ప్రార్థన చేయాలి. జార్జి మొల్లర్ గారు మంచి ప్రార్థన వీడండి, గొప్ప ప్రార్థన వీడు. ఆయన ఒకసారి అడిగారంట ఒకరు, ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తారండి? మీరు ప్రార్థన బాగా చేస్తారు కదా, ఎన్నో అద్భుత కార్యాలు చూస్తున్నాం కదా, ఎలాగ చేస్తారు, ఎంతసేపు చేస్తారని ఆయన అడిగినప్పుడు ఆయన జార్జి మొల్లర్ గారు అన్నారట, నేను కొన్ని గంటలు ప్రార్థన చేస్తాను. అంత మాత్రమే కాక నేను నడుస్తున్నప్పుడు, నేను ఎల్లప్పుడూ ప్రతి క్షణము ప్రార్థనా మనస్సునే కలిగి ఉన్నాను. నేను ఎల్లప్పుడూ ప్రార్థనా మనస్సునే కలిగి ఉన్నాను. నేను నడుస్తున్నప్పుడు ప్రార్థిస్తాను, నేను కూర్చున్నప్పుడు ప్రార్థిస్తాను, నేను లేచినప్పుడు ప్రార్థిస్తాను. నా జీవితం అంతా ప్రార్థనా జీవితమే అని అన్నాడు జార్జి మొల్లర్ గారు. సహోదరి సహోదరుడా, ప్రార్థన ఎల్లప్పుడూ చేయవచ్చు. ఒక ప్రత్యేకమైన సమయం అంటూ లేదు. బస్సులో ఉన్నప్పుడు సీట్లో కూర్చొని ప్రార్థించుకోవచ్చు, నడుస్తున్నప్పుడు మరి స్తుతించవచ్చు, ప్రార్థించుకోవచ్చు. సహోదరి, అటువంటి జార్జి మొల్లర్ నిత్యము ప్రార్థించేటటువంటి జార్జి మొల్లర్ గారు 25,000 ప్రార్థనలకు జవాబు పొంది ఉన్నారు. 25,000 ప్రార్థనలకు జవాబు పొంది ఉన్నాడు. అంత మాత్రమే కాక ఒక 2 వ్యక్తుల మారు మనసు కొరకంట ఆయన 60 సంవత్సరాలు ప్రార్థించారట. నిజంగా 60 సంవత్సరాలు మనం ప్రార్థించగలమా? 2 వ్యక్తుల మారు మనసు కొరకు 1 నెల ప్రార్థిస్తాం, 2 నెలలు ప్రార్థిస్తాం, విసిగిపోతాం, వేసారిపోతాం. ఆయన నిత్యము ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, వధువు సంఘము మరి పెళ్లి కుమారుడితో ఏం చేయాలి? వధువుతో ఏం చేయాలి? సంభాషించాలండి, సంభాషించాలి. ఎంతసేపు సంభాషిస్తున్నావు? ఎంతసేపు సంభాషిస్తున్నావు? ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఎంతసేపు ప్రార్థిస్తున్నావు? లోక సంబంధమైన వారితో సెల్ ఫోన్లో ఎంతసేపు మాట్లాడతామండి? ఎంతసేపు మాట్లాడతాం? కొంతమంది సెల్ ఫోన్ వదిలిపెట్టరు.
అందుకని భక్తుడు అన్నాడు, సెల్ ఫోన్ ఈజ్ ఏ హెల్ప్ ఫోన్ అన్నాడు. సెల్ ఫోన్ ఈజ్ ఏ హెల్ప్ ఫోన్. సెల్ ఫోన్ నరకానికి నడిపించే ఫోను, నరకానికి మార్గాన్ని చూపే ఫోను. పరలోకానికి మార్గం చూపే యేసయ్యతో నువ్వు మాట్లాడుతున్నావా? నీవు సంభాషిస్తున్నావా? జరిగినటువంటి వాస్తవమైన ఘటన మీకు తెలియజేస్తాను. రాజమండ్రి పట్టణంలో ఒక అబ్బాయి అక్కడ నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యాడు. మంచి ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు. గ్రీన్ కార్డు వచ్చింది. రాజమండ్రిలో మంచి గృహాన్ని కట్టుకున్నాడు అతడు. ఇక తల్లిదండ్రులు అన్నారు, ఇక అంత జీవితం అంతా సెటిల్ అయింది, మంచి ఉద్యోగం ఉంది, మంచి గృహం ఉన్నది, సంబంధం చూస్తామన్నారు. సరే నేను ఒప్పుకున్నాడు. ఒక మంచి సంబంధం చూశారు. విజయవాడ నుంచి ఒక అమ్మాయిని చూశారు. మరి ఇద్దరు అమెరికాలో ఉన్న అబ్బాయి, విజయవాడలో ఉన్న అమ్మాయి, ఇద్దరు మరి ఒకరి ఫోటోలు ఒకరు తీసుకున్నారు. ఇండియా నుంచి ఫోటోలు అమెరికాకి వెళ్ళి, అమెరికా నుంచి ఫోటోలు ఇండియాకి వచ్చినాయి. వెళ్ళి నిశ్చయించుకున్నారు. నిశ్చితార్థం అయిపోయింది. తాంబూలాలు పుచ్చుకున్నారు. నిశ్చితార్థం అయిపోయింది. ఇంకా పెళ్లికి 6 నెలల సమయం ఉంది. మరి పెళ్లి కుమార్తె యొక్క ఆ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసేవాడు. మొట్టమొదట 2 గంటల సేపు అలాగే మాట్లాడేవాడట పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెతో 2.5 గంటల సేపు. అది అలాగా క్రమక్రమంగా తగ్గుకుంటూ అరగంటకు వచ్చింది, ఆ తర్వాత పావు గంటకు వచ్చింది, ఆ తర్వాత 10 నిమిషాలకు వచ్చింది, ఆ తర్వాత 5 నిమిషాలకు వచ్చింది. ఆ తర్వాత మరి పెళ్లి కుమారుడు అక్కడి నుంచి అమెరికా నుంచి 10 సార్లు ఫోన్ చేస్తే ఇక్కడ అమ్మాయి ఆ 10 సార్లు ఫోన్ కట్ చేసేది. 11సారి ఫోన్ ఎత్తినప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను నా యొక్క చదువులో, ఇప్పుడు కాదని చెప్పి వెంటనే కట్ చేసేది. ఇక ఆ తర్వాత ఆ ఫోన్ మరి ఎప్పుడు చేసినా కట్ చేయటమే, నేను తర్వాత మాట్లాడతానని చెప్పి కట్ చేసేది. ఇక 6 నెలల సమయం అలాగా సమయం తగ్గుతూ వచ్చింది. మరి పెళ్లి సమయం ఆసీనమైంది. అప్పుడు పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమార్తె ఆ తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పాడు, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం లేదు. తల్లిదండ్రులు అడిగారు, ఏంటి నాయన, మా అమ్మాయి గురించి ఏమైనా చెడు సమాచారం ఏమైనా చెప్పారా ఎవరైనా? అది ఏమీ లేదండి, మీ అమ్మాయి క్యారెక్టర్ చాలా మంచిది. మరి ఏంటయ్యా నీకేమైనా కట్టం తక్కువైందా అని అడిగారు. అంటే ఆ యొక్క అబ్బాయి అదేమి కాదండి, మేము ఒకటే అమ్మాయి అంతా ఇస్తామన్నారు, మా కూడా అంతా ఇచ్చి వేస్తాం, ఒకటే అమ్మాయి అన్నారు. అప్పుడు మొట్టమొదటిగా చెప్పలేదు ఆ అబ్బాయి, తర్వాత చెప్పాడు. వీధి సైడ్ లాగా గంటన్నరతో సంభాషణ ఆరంభమైంది. అది 10 నిమిషాలు 5 నిమిషాలు, చివరికి సెల్ ఫోన్ కట్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడే నాతో మాట్లాడకపోతే రేపు పెళ్ళి అయిన తర్వాత విసుకెత్తి ఇక బోరు కొట్టింది అని చెప్పి మాట్లాడటం మానేస్తే నేను ఏం చేయాలి? పెళ్ళి అయిన తర్వాత కాబట్టి ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నారన్నారు. యేసయ్య మన వరుడు, ఆయన మన వరుడు సంఘంలో ఉన్నాం. ఎంతసేపు ఆయనతో మాట్లాడుతున్నాం, ఎంతసేపు ఆయనతో సంభాషిస్తున్నాం. రక్షించబడిన ఆరంభ దినములలో గంటల తరబడి ప్రార్థన చేశాం, ఎంతో ఆసక్తితో ఆరాధించాం, ఎన్నో కూటాలకు వెళ్ళాం. ఎక్కడ కూటంలో అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు నాకే గుర్తుంది. ఎక్కడైనా విడబడిన కూటాలు పెడితే వెళ్ళిపోయేవాడు. రక్షించబడిన ఆరంభ దినాలలో ఎంత మరి తృష్ణ కలిగి ఉండేవాడు, ఎంత ఆసక్తి కలిగి ఉండేవాడు. నాకే గుర్తుంది, ఆ మేలుపుల్లో ఇక్కడ ఉదయకాలం ఆరాధన పెట్టేవారు నాన్నగారు. ఆ మేలుపుల్లో రాత్రి కాలం ఆరాధన పెట్టేవాడు. 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని వెళ్ళేవాడు. రాత్రి ఆరాధన జరిగించిన తర్వాత మళ్ళా 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని ఇక్కడికి చేరేవారు. అంత ఆసక్తి ఉండేది, అంత పట్టుదల ఉండేది. సహోదరి సహోదరుడా, రక్షించబడిన ఆరంభ దినాల్లో ఎంతసేపు దేవునితో ప్రార్థించాం. గంట ప్రార్థించి ఉంటాం, ఆ తర్వాత 45 నిమిషాలు, ఆ తర్వాత మరి అరగంట, ఆ తర్వాత 10 నిమిషాలు. ఈ ప్రార్థన చేయండి ఆయన. నా అవసరం నీకు తెలుసు కదా, ప్రతిరోజు ఏం చేసి ఎప్పుడు చేసినా అదే ప్రార్థన కదా, ఏం చేయమంటావు? సహోదరి సహోదరుడా, ఆయన మన ప్రియుడు. ఎంతసేపు మాట్లాడుతున్నాం. ఒక దైవజనుడంట ఒక మరి బస్సులో ప్రయాణిస్తూ ఇద్దరు వధువులు మరి సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఆ బస్సులో ప్రయాణం చేసినటువంటి 50 నిమిషాలు ఆయన అమ్మాయి మాట్లాడుతూనే ఉన్నది ఆమె భర్తతో. బస్సు దిగిందంట, ఆటోకి వెళ్ళిందంట. అక్కడ ఆటో ఆగుబాబు అని చెప్పి ఫోన్ చెవిలో
మరలా పానీయమని చెప్పిందంట. అలాగా మాట్లాడుతూనే ఉంది. దైవసేనుడు చూశాడు, ఇదిగో ఈ క్షణమైన మరి క్షణికమైనటువంటి ప్రేమలు, ఈ నశించిపోయే ప్రేమలు, పువ్వులా వాడిపోయే ప్రేమలు, ఆ ప్రేమ కొరకు ఎంతగా ఆమె సంభాషిస్తుంటే, నా వధువు, నా వరుడు, నా ప్రియుడు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యతో నేను ఎంతసేపు మాట్లాడాలి అని వెంటనే ఇంటికి వచ్చి, అయ్యా నా ప్రియుడు నాయన నీవు అని చెప్పి గంటల కన్నీటితో గంట సేపు మరి ఏకదాటిగా ప్రార్థించారట. ఎంతసేపు ప్రార్థిస్తున్నాం? ఎవరు మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరండి? సహోదరి సహోదరుడా, మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఆయనే కదా ప్రాణం ఇచ్చిన దేవుడు. భర్త కొరకు భార్య ప్రాణం పెట్టగలదా? భార్య కొరకు భర్త ప్రాణం పెట్టగలదా? వారి ప్రేమలు మనకు తెలుసు. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పం అది నోడుగా మిగిలిపోతుంది. తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉన్నటువంటి ప్రేమ దీపం, బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ దీపం నూనె ఉన్నంత కాలమే ఉండి అది ఆరిపోతుంది. సహోదరి సహోదరుడా, యేసయ్య ఒక్కడే, ఆయన మన ప్రియుడు, ఆయన ధవలవరుడు, ఆయన రత్నవరుడు. నీ కొరకు నా కొరకు ఆ ధవలవరుడైన యేసయ్య రత్నవరుడుగా ఆయన మారిపోయాడు. అంతసేపు మాట్లాడుతున్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. మరి అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 19వ వచనం. పైన ఆకాశమునందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షముకు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుతుంది. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతూ. అప్పుడు ప్రభు నామం బట్టి ఆయన అక్కడ గురించి ఆయన తెలియజేసింది. ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ, ప్రభువు నామమును బట్టి ఆయన రాకడ సమయంలో ప్రార్థన చేయి చుట్టూ వారందరూ రక్షించబడుదు అని అంటున్నాడు ఆయన. మరి ఆయన రాకడ సమయంలో ప్రార్థన చేస్తున్నామా? సహోదరి సహోదరుడా, సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? ఎంత సమయం ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నాం? మనం గమనిస్తే మన సిద్ధుల్లో నోరును సిద్ధపరచుకోవాలంటే ఏం చేయాలండి? ప్రార్థన కలిగి ఉండాలి. చూడండి, దశలోనికలు రాసిన పత్రికలో మనం చూస్తాం. దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆత్మకుడి అని అంటాడు ఆయన. ఆత్మను ఆత్మకుడి. ఆత్మ మనలో పరిశుద్ధాత్మను మండించి ఉండాలండి. పరిశుద్ధాత్మ ఏమై ఉన్నది? దేనికి? అగ్ని వలె ఉన్నది. అది మనల్ని మండిస్తూ ఉన్నది. అది మండుతున్న అగ్ని పరిశుద్ధాత్మ. దాన్ని ఆత్మవద్దంటున్నాడు. ఎందుకంటే ఆరిపోతుంది. మనలో పాపం ఏమైనా ఉంటే ఆరిపోతుంది. అది మండాలంటే, పరిశుద్ధాత్మ అగ్ని చేత మండాలంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆయన అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో, నా విషయంలో, మీ విషయంలో అది దేవుని చిత్తం అని అంటాడు. సహోదరి సహోదరుడా, మనం మండుచుండాలంటే, మన స్థితిలో నూనె నింపబడాలంటే ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం ఆ విషయాన్ని మనం చూస్తున్నాము సహోదరి సహోదరుడా. అలాగే మనం గమనించినట్లయితే ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి. మరి విసుగక ప్రార్థన చేయాలని యేసు ప్రభువు మాట చెప్పారు. చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక నుండి ఒక న్యాయాధిపతి వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను.
ఎలాగో ప్రార్థన చేయడానికి విసుగక ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ఆయన ఒక ఉపమానం చెబుతున్నాడు. సహోదరుడా, రాకడ అంశాల్లో మొట్టమొదటి సిద్ధపాటు కలిగి ఉండడానికి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, నిత్యము ఆయనతో సంభాషిస్తూ ఉండాలి. రెండోదిగా మనం చూస్తే విశ్వాసం. 8వ వచనం చూడండి, 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆ వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాడు. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్న మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న, భూమి మీద అన్నట్టు ఫుట్నోట్ కింద రాయబడింది. ఏ విశ్వాసం అంట? ఆ విశ్వాసము కనుగొన్న. ఏ విశ్వాసం? పైన చెప్పబడిన విశ్వాసం. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అంటే, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడట. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి. విధవరాలు, పేద విధవరాలు. ఇతనికి ఏమని పేరు ఉన్నదంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఇతను ఎవరికి కూడా న్యాయం చేయడు. అతని పేరే. ఇతను దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు. కొంతమంది దేవునికి భయపడతారు కానీ మనుషులకు భయపడరు. కొంతమంది మనుషులకు భయపడరు కానీ కొంతమంది దేవునికి భయపడరు. ఇతనికి రెండింటికి భయపడడు. దేవుని ఏళ్ళ భయం లేదు, మనుషుల ఏళ్ళ భయం లేదు. సహోదరుడా, కారణం ఏమిటంటే ఈ యొక్క న్యాయాధిపతి ఆ పేద విధవరాల నుంచి మరి డబ్బును ఆశిస్తున్నాడు, ఫీజును ఆశిస్తున్నాడు, లంచాన్ని ఆశిస్తున్నాడు. ఆమె ఇచ్చుకునే పరిస్థితిలో లేదు. ఆమెకి ఒకటే మార్గం, మాటి మాటికి అడగటమే, మాటి మాటికి మరి విధేయత చూపటం, మాటి మాటికి ప్రాధేయపడటమే, మాటి మాటికి గోదాడటమే, మాటి మాటికి వేడుకోవడమే. అంతకు మించి ఏమీ ఆమెకు మార్గం లేదు. సహోదరుడు చాలా మంది వస్తున్నారు ఆ న్యాయాధిపతి దగ్గరికి. న్యాయం చేయలే అని చెప్పి విసుకెత్తి వెళ్ళిపోతున్నారు. చాలా మంది విసుకెత్తి వెళ్ళిపోతున్నారు. ఈమె మాత్రం అక్కడే నిలబడి, నాకు నా ప్రతివాదినికి న్యాయం చేయండి ఆయన అంటున్నాడు. అప్పుడు ఆగు, ఇంకొక మరి కస్టమర్ వచ్చాడు, ఆయన కేసు చూడాలని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈమెతో మాట్లాడుతున్నా. కారణం ఏంటంటే ఈమెకి త్వరగా నేను సమాధానం ఇవ్వకూడదు అని చెప్తూ అలాగ ఆలస్యం చేస్తున్నాడు. ఈమె మరి నేను చెప్పింది ఏం చేశారు సార్, నేనేం చెప్పింది ఏం చేశారు అని మరలా అడుగుతుంది. అంటున్నాడు. అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. మనకు పని చేయకూడదంటే మన అధికారులు అలాగే చేస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాల్లో గమనించాను. ఎండి గారు ఈయన యొక్క కేసు చూడండి, ప్రమోషన్ తప్పని మరి రిటర్న్స్ ఇచ్చేయండి అని చెప్పాడు మేనేజింగ్ డైరెక్టర్. ఎంత ఉన్నాయనము. ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ కలిసిన తర్వాత ఆయన ఎదురుగానే మరి ఆ కింద డైరెక్టర్ కూడా ఉన్నాడు. తర్వాత 2వ రోజు ఈ డైరెక్టర్ ఛాంబర్లోకి వెళ్ళి నేను కలిశాను. ఆ రోజు కలిశాను కదండి డైరెక్టర్ ఎండి గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు మరి ప్రమోషన్తో పాటు ఇచ్చేయమన్నారు కదండి అంటే, ముందు మొట్టమొదటి అపాయింట్మెంట్ ఇస్తే ఆ పేషెంట్ వర్కరు చిన్న స్లిప్ తీసుకున్నాడు. అప్పుడు 2 గంటలు వెయిట్ చేయించి ఆ స్లిప్ ఆయనకి ఇస్తే ఆ స్లిప్ పక్కన పడేసాడు. తర్వాత మీటింగ్ ఉందన్నాడు. 2 గంటలకు వెయిట్ 7 గంటలలాగా వెయిట్ చేశారు. 7కి మళ్ళీ 6 గంటలకి అన్నారు ఒక స్లిప్ రాసేమని అన్నారు. ముందు 2 గంటలకు ఒక స్లిప్ రాసేశారు కదండి, ఏమైందంటే అంటే అది ఎక్కడికో పోయిందిలేండి, మళ్ళీ రాసేమని అన్నాడు. మళ్ళా 7 గంటల వెయిట్ చేసి లోపలికి వెళ్తే ఆయన అన్నాడు, అసలు వచ్చారులేండి మాట్లాడదాంలేండి అని అన్నాడు. సహోదరుడు అప్పుడు నాకు అర్థమైంది, అది చేయకూడదంటే ఎలా అధికారులు మాట్లాడతారు. ఇలాగా ఇవి అడుగుతూ ప్రాధేయపడుతూ వచ్చింది. కానీ ఈ న్యాయాధిపతి ఆలస్యం చేస్తున్నాడు. చివరికి ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి విసిగిపోయాడు. నేను మనుషులకు భయపడలేదు, దేవునికి భయపడలేదు, కానీ ఈమె మాటికి నన్ను విసిగిస్తున్నది. నేను ఆమె మాట వినిపించుకోకపోయినా, ఆమెకు సమాధానం చెప్పకపోయినా నన్ను విడిచిపెట్టలేదు. ప్రాధేయపడుతుంది మాటికి. నేను ఆమెకు న్యాయం చేస్తాను అని చెప్పి తనలో తాను అనుకున్నాడు. యేసుప్రభువు అంటున్నాడు, ఏమంటున్నాడు కింద, దేవుడు తాను ఏర్పరచుకున్న వాడు దివారాత్రులు తను గురించి అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకుని వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా
ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. కింద ఆలస్యం అని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ అంటున్నాడు మరి ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసము కలుగున విసుకక నిత్యము ప్రార్థించేటటువంటి విశ్వాసం. ఏదేమైనా నాకు ఆలస్యం చేసినా అని ఇక్కడ అంటాడు, దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడట. వెంటనే ఆయన కార్యాన్ని చేస్తాడు. అన్యాయస్తుడే మరి మాటికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ న్యాయం చేశాడు కదా. మరి దేవుడు అన్యాయస్తుడా న్యాయవంతుడా అండి? దేవుడు న్యాయవంతుడు. దివరాత్రులు మొదలుపెడితే ఆయన న్యాయం తీర్చడా? వెంటనే తీరుస్తాడు, త్వరగా తీరుస్తాడు. కానీ ఇక్కడ ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? నీ మేలు కొరకే, నా మేలు కొరకే సహోదరుడా మన విశ్వాసం పరీక్షించబడుతుంది. ఇలాగ ఆలస్యం చేస్తే, ఇలాగ మరి ఈ కష్టాల్లో నష్టాల్లో ఇలాగే ఉంటే ఆ విశ్వాసం పరీక్షించబడుతుంది. అప్పుడు నిలబడతాడా నా కుమారుడు? అప్పుడు నా కుమారుడు నిలబడతాడా విశ్వాసంలో? విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, నా ప్రభు ఏం చేసినా నా మంచి కొరకే చేస్తాడు, నా మేలు కొరకే చేస్తాడు. అది నా ఆత్మీయ జీవితం మేలు కొరకే, నా విశ్వాసం బలపడటానికే. నేను ఏం చేసినా నేను విసుకను, నేను నిత్యము ప్రార్థిస్తాను. మొట్టమొదటి ఆరంభ దినాల్లో ఏ విశ్వాసం అయితే నాకున్నదో అంత్య దినాల్లో కూడా ఆయన రాకడ సమయంలో కూడా ఆ విశ్వాసాన్ని నా ప్రార్థనలో నా దేవుడు చూస్తాడు. అలా విసుగుదల లేని ప్రార్థనతో నేను ఉంటాను అని నిశ్చయించుకుందాం. ఎంతో మంది అసహనంతో ఉంటున్నారు, కార్యాలు జరగట్లేదని. దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు, కానీ నిన్ను నన్ను పరీక్షించడానికి నీవు నిలబడతావా, నేను నిలబడతానా విశ్వాసంలో అని ఆయన పరీక్షిస్తున్నాడు. అటువంటి విశ్వాసం విసుగుదల లేకుండా ప్రార్థన చేసే విశ్వాసం ఆయన కావాలని కోరుకుంటున్నాడు. సహోదరుడా, అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అంటాడు. కారణం సహోదరుడా, అపోస్తలుడైన మరి ఆ పౌలుకే ఎన్నో శోధనలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి, ఆ విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. అయితే వాటన్నిటిలో కూడా నిత్యము ప్రార్థన చేస్తూ, దేవునికి విధేయత చూపుతూ, దేని లెక్క చేయక తన విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. సహోదరుడా, మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది కూడా అవసరమే. విశ్వాసం ఉంటేనే మనం ప్రార్థన చేస్తాం. విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయదు. ప్రభువు నామమున ప్రార్థన చేయవారెవరో వారే రక్షించబడరు. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి తాను ఫలం దయచేయవాడని నమ్మవలెను కదా. తను వెదకు వారికి ఫలం ఇస్తాడు, తప్పకుండా సమాధానం ఇస్తాడు అని నమ్మితేనే మనం ప్రార్థిస్తాం. ఆ నమ్మకం కోల్పోయినప్పుడు మనం ప్రార్థించలేము. సహోదరుడా, నిత్యము మనం ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. అంతం వరకు కూడా విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 10వ అధ్యాయం. అక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రాకడ సమయంలో కడమోర శబ్దంలో, రాకడ సమయంలో కడమోర శబ్దంలో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా యేసరామయ్యా, రావయ్యా యేసురానా వేగమయ్యా, రావయ్యా యేసయ్యా యేసరామయ్యా, రావయ్యా
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 37వ ఇక వచనం. కాలము బహు కొంచెముగా ఉన్నది, ఆ, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆ, నా ఎదుట నీతిమంతుడైన వాడు ఆ, విశ్వాసమూలముగా జీవించును. ఆ. కానీ ఆ. అతను వెనుక తీసిన ఎడల ఆ. అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఆ. అయితే అయితే మనం మనము నశించుటకు వెనుక తీయవారు కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. అంత్య దినాలలో అబద్ధ ప్రవక్తలు వస్తారు, నా పేట వచ్చి పలువురిని మోసపరుస్తారు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఆ దినాలలో మనం నిలిచి ఉంటామా విశ్వాసంలో? అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. He who stands firm in the faith until the end will be saved. అంతము వరకు సహించువాడు. ఇంగ్లీష్లో ఏమైనా ఉన్నదంటే అంతము వరకు విశ్వాసంలో నిలిచి ఉండేవాడు, దృఢమైన విశ్వాసంలో నిలిచి ఉండేవాడు, విశ్వాసంలో స్థిరపడి ఉండేవాడు, స్థిరముగా ఉండేవాడు మాత్రమే రక్షించబడునని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. విశ్వాసం లేకపోతే మనం నశించిపోయినట్లే. సహోదరి, ఊపిరి పీల్చకపోతే మనకు ఏముంటుంది? చనిపోతాం. అలాగే విశ్వాసము కూడా మనకు ఆక్సిజన్ అండి. విశ్వాసము లేకపోతే మన ఆత్మీయ మనుగడ లేదు, మనం నశించిపోయిన వారమే. ఆయన విషయం జీవన దృష్టిలో చచ్చిపోయిన వారమే. ఇక్కడ అంటాడు, ఎంతమంది విశ్వాసుల గురించి ఆయన మాట్లాడాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32 చూస్తే, నేను క్లుప్తంగా చెప్తాను. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో పడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతరి అన్నాడంట. ఆ యొక్క విశ్వాసులు, హెబ్రీ సంఘ విశ్వాసం గొప్ప శ్రమలతో కూడిన పోరాటం అనుభవించారు. ఆనాడు క్రైస్తవ రోమా చక్రవర్తుల కాలంలో ఆ రోమా చక్రవర్తులు నీరోలాగా పరిపాలన చేశారు. వారు నిరంకుశులుగా పనిచేశారు. మనం చూస్తాము, రోమా చక్రవర్తి నీరో రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే క్రైస్తవులే దాన్ని తగలబెట్టారని చెప్పి అక్కడ తన ఆస్థానంలో ఫిడేలు వాయించుకుంటున్నాడట. అంత క్రూరుడు రోమ్ చక్రవర్తి. ఆనాడు ఈ యొక్క సంఘస్థులంట ఏం చేసేవారంటే విశ్వాసులను చెరసాల్లో వేసేవారు. అంత మాత్రమే కాదు, రంగస్థలాల్లో వారిని తీసుకుని వెళ్ళి క్రూర పొగాలకు ఎరగా వేసేవారు. క్రూర పొగాలు వారిని చీల్చి వేస్తుంటే విశ్వాసుల్ని వేడుకగా చూసేవాడట చక్రవర్తులు. అంత భయంకరమైన దినాల్లో ఆ శ్రమలు వారు ఓర్చుకున్నారు. అన్ని శ్రమలు అనుభవించారు. చివరికి వచ్చేసరికి అంత మాత్రమే కాదు, కొంతమంది చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో వేసిన వారు ఆకలితో చచ్చిపోవలసింది. వారికి ఆహార పానీయాలు ఉండేవి కాదు. మిగతా విశ్వాసులు వారికి సపోర్టుగా వెళ్ళి ఆ చెరసాలలో ఉన్న వారికి ఆహారం అందించేవారు. అలాగ అందించినప్పుడు వీరు ఎవరైతే చెరసాలను దర్శిస్తారో వారిని కూడా చెరసాలలో వేసేవారు. అందుకనే అంటాడు, వారితో మీరు పాలువారైతే. కానీ చివరికి వచ్చేసరికి వారు విశ్వాసం సన్నగిలిపోతుంది. అందుకని ఆయన అంటాడు, ఆ దినాల్లో ఇదో రాకడ రాబోతున్నది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు కనుక మీరు విశ్వాసములో నిలిచి ఉండండి. మీ ఆరంభ దినాల్లో మీరు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు, ఎటువంటి ఆశ కలిగి ఉన్నారు, ఎటువంటి తృష్ణ కలిగి ఉన్నారు. ఈ పోరాటం లెక్క చేయలేదు, నిందలను లెక్క చేయలేదు. అలాగే మీరు విశ్వాసాన్ని కాపాడుకోండి. వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక వస్తాడని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మూడో అంశం చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పైన 10వ అధ్యాయం 24వ వచనం. సమాజంలో కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును
సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం అందరూ మానుకుంటున్నట్టుగా సమాజముగా పురుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసుకొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుడును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు గుర్తుకోవాలని ఆలోచించడము. అందరూ సమాజముగా మానుకున్నట్లుగా అందరూ మానుకుంటున్నారు. కానీ ఆ దినాలలో సమాజముగా కూడి ఆరాధించడానికి ఎంతో కష్టపరమైన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మనం చూసాం కదా, వారిని పొడముగాలకు ఎరగా వేసేవాడు, చెరసాలలో వేసేవారు. అయితే అటువంటి దినాల్లో కూడా మరి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, కొందరు మానివేస్తున్నారు కానీ మీరు అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మానవద్దు. సహోదరి సహోదరుడా, మనకు స్వేచ్ఛ ఉన్నది. ఆ దినాల్లో ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించి ఆరాధనకు వెళ్తున్నారంటే, సమాజంగా సహవాసంగా కూడుకున్నారంటే వారిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేవారు, క్రూరమృగాలకి ఎరగా వేసేవారు. ఇది నాడు మనకు దేవుడు ఎంత స్వేచ్ఛనిచ్చాడండి. ఎంత స్వేచ్ఛనిచ్చినా కూడా మనం ఆరాధనకు సమయానికి రాలేకపోతున్నాం. సహోదరి, రాకడ దినాలు దుర్దినాలుగా ఉంటాయి. వాక్యం దొరకదు, ఇటువంటి ఆరాధన దొరకదు. ఇప్పుడు మనకు ఆరాధన స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం, స్వేచ్ఛగా ఆయన ఆరాధిస్తున్నాం. కానీ పక్కన ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వరంలో ఒక చర్చి కూడా లేదు. ఒక హెబ్రోన్ బదన్ నాతో అన్నాడు, అంతా బాగున్నది, మంచి ఉద్యోగం ఉన్నది, కానీ అయ్యా ఆదివారం ఆరాధించుకోవడానికి మందిరం లేదు. ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వరం నగరంలో ఆరాధన చేసుకోవడానికి మందిరం లేదు. సహోదరి, పక్కన ఉన్న రాష్ట్రమే. అక్కడ మరి కళాశాలలో కూడా ఐఐటి భువనేశ్వరంలో వచ్చింది మొట్టమొదట. అక్కడ మరి యోగా చేస్తారు, మా విగ్రహారాధన ఉంటుంది. అయ్యా ఏంటిదైనా ఈ పరిస్థితి, మందిరం లేదు ప్రభు అని అడిగారు. నేను చివరిగా ఒక్క ర్యాంకులో ఆయన హైదరాబాద్కి పంపించాడు. ఆయన గొప్ప దేవుడు. సహోదరి సహోదరుడా, అటువంటి ఆశ నీవు కలిగి ఉన్నావా? సహోదరి సహోదరుడా, అటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నావా? నా దినాల్లో నా జీవితంలో నేను ఎన్నో ఎరుగుదును. ఆదివారమే ఎగ్జామ్ నెల్లూరులో, ఏం చేయాలి? ఐఐటి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళాను. దేవా, నాకు ఎలాగైనా ఆరాధనలో ప్రవేశపెట్టిన ఆయన అనుకున్నాను, ప్రార్థించుకున్నాను. అక్కడ పక్కనే బాప్టిస్ట్ చర్చ్ ఉంది నెల్లూరులో. అతను మరి ఇక్కడ గవర్నమెంట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను ఎగ్జామ్కి. ఏం చేయాలి ప్రభావ చూపించిన ఆయన అడిగి ఎంక్వైరీ చేసినప్పుడు ఇది గవర్నమెంట్లో ఇక్కడ మందిరం అని అన్నారు. ఏమంటే పాపను అక్కడ ఎగ్జామ్లో విడిచిపెట్టేసి ఆ బైక్ వేసుకొని గవర్నమెంట్ చర్చికి వెళ్ళిపోయాను. క్యాంపస్లో ఇంటర్వ్యూ ఆదివారం, ఏం చేయాలి? దేవా, రాత్రంతా ప్రయాణం, కడుపు తిప్పుతుంది. దేవా, ఏంటి పరిస్థితుల్లో నేను మందిరానికి వెళ్ళాలని ఆయన అనుకున్నాను. తిప్పుతుంది. బాబాయేమో అభ్యంతరపడుతున్నాడు. ఏంటి ఆయన ఏదైనా నేను ఈ మందిరంలో ప్రవేశించాలని కల్వరి టెంపుల్లో అడుగు పెట్టారు. అలాగే ఆరాధనలో ఉన్నాను. వెంటనే ఎక్కడో ఐఐటి 50 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళి నా ఇంటర్వ్యూ తెలుసుకుని వచ్చాను. సహోదరి, అతి ఆశ మనం కలిగి ఉండాలి. ఈ గత 7 దినాలుగా నాకు జ్వరం, అయినా నీ సన్నిధిలో నేను నిలబడాలి ప్రభు అని కోరుకున్నాను. దేవుని అడిగాను, ఆయన నిలబెట్టాడు. సహోదరి సహోదరుడా, సమాజముగా కూడట మానవద్దని ఆయన అంటున్నాడు. సమాజంగా కూడట మానవద్దు. మనం మన స్థితిలో సిద్ధపరచుకోవాలంటే ఏం చేయాలి? సహవాసంలో ఉండాలి. మీ నడుములు కట్టుకొని మీ దీపంలో వెలుగుచుండనీయుడి అని ఆయన అంటున్నాడు. సహోదరి సహోదరుడా, సహవాసం మనకు అవసరమైనది. అపోస్తలుడైన పౌలు ఆ దినాల్లో మనం చూస్తే 3000 మంది రక్షించబడ్డారండి. ఆ 3000 మంది ఏం చేశారు? అనుదినము రొట్టె విచ్చుచు ప్రార్థన ఎందును సహవాసమందును ఎడతెగక ఉన్నారని దేవుడి వాక్యం హెచ్చరిస్తుంది. సహోదరి సహోదరుడా, అతి సహవాసాన్ని మనం కలిగి ఉన్నావా? యేసు ప్రభువారే ఎంత గొప్ప మరి సహవాసంలో ఆయన పాల్గొన్నాడు. ప్రతి ఆదివారం కూడా ఆయన మందిరంలో ప్రవేశించాడు. చూడండి, మీకు చూపెడతాను నేను. మార్కు సువార్త, ఆయనే గొప్ప మాదిరి మనకు. లోకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనం. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడకు చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. 40వ వచనం చూస్తే 3 దినమైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుతూ వారి ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచిరి. ఎన్ని ఏళ్ల వయసులో అండి? 12 ఏళ్ల వయసులో. అలాగే
అలాగే ఇక్కడికి వస్తే 3వ అధ్యాయంలోకి వస్తే ఆయన సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినాన ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. 15 వచనం 4:15 ఆయన అందరి చేత ఘనతలు ఉంది వారి సమాజ మందిరంలో బోధించి వచ్చాను. తర్వాత ఆయన తాను పెరిగిన నాదేతకు వచ్చి తన వాడుక చొప్పున ఏంటంటే ఇది తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ఏం జరిగింది? ఆయనకు ఆ సమాజ మందిరంలో నుంచి తీసుకుని వెళ్ళి ఆ కొండ పేటు నిలబెట్టి చంపాలని ప్రయత్నించారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనుషుడి విశ్రాంతి దినమున మరలా సమాజ మందిరంలో ప్రవేశించి ఆయన బోధిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన చూడండి, తను ప్రాణాలు తీయాలని చంపవెదకినప్పుడు తరిమినప్పుడు మరలా సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నాడు. దేవుడు నీకు నాకు అన్ని సమకూర్చాడు. సమాజంగా కూడుకుంటున్న వారి దేవుని యొక్క ఆజ్ఞ. చాలా మంది రహస్య విశ్వాసులుగా ఉంటున్నారు. మేము దేవుడు నమ్ముకున్నామంటారు, రహస్యముగా మరి జీవిస్తూ ఉంటారు. రహస్య విశ్వాసం పనికిరాదు. మనుషుల ఎదుట మరి నన్ను ఒప్పుకున్నవాడు ఎవడో పరలోకంలో నేను ఒప్పుకోను అంటున్నాడు ఆయన. సహోదరి సహోదరుడా, సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసంలో బలహీనులు బలపరచబడతారు. ఎంత గొప్ప విశ్వాసి అయినా సరే, ఎంత సేవకుడైన సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు కూడా అటు సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఆది శిష్యులు అటువంటి సహవాసము ద్వారా ప్రతి దినము దేవాలయంలో కూడుకొనొచ్చు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చూశారు. ఆత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. సహోదరి సహోదరుడా, ఎంత గొప్పగా వారు సువార్త ప్రకటించారు. జ్ఞాపకం చేసుకోండి. చిలపాటులో మనం చూస్తున్నాం. మొట్టమొదటి అంశం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా విశ్వాసాన్ని కోల్పోకూడదు. కానీ విశ్వాసంలో మనం దృఢమైన విశ్వాసంలోనికి మనం ప్రవేశించాలి. విశ్వాసం నుండి విశ్వాసంలోనికి, మహిమ నుంచి మహిమలోనికి మనం ప్రవేశించాలి. అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాలు నీకు సంతానిస్తానని వాగ్దానం చేసి 100 సంవత్సరాల వయసప్పుడు శరీరం మొదటిమైనప్పుడు మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. 25 సంవత్సరాలు. ఇప్పటికే నేను ముసలివాడిని 75 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నేను ఎలాగో మరి గర్భాన్ని ధరిస్తాను అని చాలా అనుకోలేదు. సంతానాన్ని పొందుకుంటానని అబ్రహాము మరి అలాగ సందేహించలేదు, కానీ శారీరకంగా ఆలోచించలేదు, కానీ విశ్వాసము కలిగి ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆ మొదలైనటువంటి ఆ శరీరాన్ని శరీరముగా చేసి జీవముగా గర్భంగా చేసి ఆయన నాకు సంతానాన్ని ఇస్తాడని 25 సంవత్సరాలు ఆలస్యమైన విశ్వాసములు అతడు చెక్కు చెదరలేదు. అందుకని అతడు విశ్వాసులకు తండ్రి. అటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నావా? అవిశ్వాసంతో ప్రార్థన చేయడం మానేస్తున్నావా? ఎంతకాలం ప్రార్థన చేస్తాను నాయన, నేను ఆ కార్యం నెరవేరలేదు. నీ విశ్వాసానికి నా విశ్వాసానికి పరీక్ష. అది ఆయన నా జీవితంలో నీ జీవితంలో మేలేదే చేస్తాడండి. ఆయన అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు ఆయన. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా సమాజంగా కూడా మానవద్దు. సమాజంగా కూడా మానవద్దు. చాలా మంది మా ప్రార్థన సరిపోతుంది ఇంట్లో, ఇతరుల ప్రార్థన సహాయం మాకు అవసరం లేదు అని అనుకుంటున్నారు. సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప సేవకునికైనా సహవాసం లేకపోతే మరి నశించిపోతాం, ఆత్మలో చల్లారిపోతాం. 4 మరి కట్టెలు మంట వేసినప్పుడు పగపగా మండుతాయి. 3 పొలలు తీసివేసినాం, ఒక పొలే ఉన్నది, ఏమవుతుంది? ఆ పొల కూడా ఆరిపోతుంది. మందిరంలో బలహీనులు ఉంటారు, మరి బలవంతులు ఉంటారు. ఆత్మీయంగా వారందరూ కలిసి ఐక్యతతో ప్రార్థించినప్పుడు వారి బలవంతులు, ఒంటరిగా ప్రార్థించినప్పుడు వారి బలహీనులు. ఒంటరిగా ప్రార్థించవద్దని కాదు, ఐక్యతతో సహవాసములో ఉండి మనం ప్రార్థించినప్పుడు ఆత్మీయ బలం పొందుకుంటాం. మన ఆత్మ దీపాలు వెలిగించబడతాయి. ఆత్మ అభిషేకాన్ని పొందుకుంటాం. మన సిద్ధులలో నోటితో నింపుకుంటాం మన సిద్ధులను. సహోదరి సహోదరుడా, ఆది శిష్యులు అటువంటి అభిషేకం కలిగి ఉన్నారు. వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. ఆయన దినములు చేతవిగా ఉన్నాయి. ఆ నోవ దినాల్లో ఎలా ఉన్నదో నేడు కూడా అలాగే ఉన్నది. జనులు తినుచు త్రాగుచు
అక్కడ ఎందుకు ప్రార్థన చేయట్లేదో ఆ పైన మన మూలవాక్యంలో చెప్తాడు. ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక విచారం వలన మీ హృదయంలో మందముగా ఉన్నందున ఉరి వచ్చినట్లుగా వస్తుందంటాడు ఆయన. సహోదరి సహోదరుడా, ఐక విచారాలు రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, ఆహారం ఉంటుందో లేదో, ఉద్యోగం ఉంటుందో లేదో, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ లెక్క చేయకూడదు. ప్రార్థన ద్వారా మనం శక్తిని పొందుకోవాలి. మనిషి కుమారుని దినాన మరి ఆయన ఎదుట నిలబడినట్లు, యోగ్యులు అవునట్లు, అర్హులమవునట్లు, శక్తిమంతులవునట్లు ప్రార్థన మెలుకోగలిగి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. మెలుకోగా ఉండి ప్రార్థన చేయండి. పరిశీలించుకుందాం ఎలాగో ప్రార్థన చేస్తున్నాం. ఆయన మన ప్రియుడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఈ లోకంలో మన భర్తతో, మన బిడ్డలతో గంటల తరబడి మరి సెల్ ఫోన్లో సంభాషిస్తున్నాం, కానీ మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన వరుడు ఆయన మధ్యాకాశానికి రానై ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన ఆకర్షించుకోబోతున్నాడు. రేపపాటులో ఆయన ఆకర్షించబోతున్నాడు. ఆయనతో సంభాషిస్తున్నావా సహోదరి సహోదరుడు? ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? మా ప్రియుడైన యేసయ్యతో మనం సంభాషిస్తున్నామా? సహోదరి, ఆయన చూస్తున్నాడు. నా కుమారుడు నాతో మాట్లాడతాడా? నా కుమారుడు నాతో మాట్లాడతాడా? నేను నా కుమారుడు వరకు ప్రాణం పెట్టాను కదా. ఎంతసేపు ఈ సెల్ ఫోన్లో ఈ లోక సంబంధమైన సంభాషణలే, కానీ నాతో సంభాషిస్తాడా? ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రార్థిస్తావా సహోదరి సహోదరుడా? జ్ఞాపకం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, పరిశీలించుకుందాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. అయ్యా, ఒక్క గంట కూడా మేము ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా. ఆనాడు శిష్యులు మీరు హెచ్చరించారు, ఒక గడి అయిన నాతో కూడా మీరు మేలుకొని ప్రార్థించలేరా అని అంటున్నారు ప్రభువా. అయ్యా, ఒక్క గడి కూడా వారు ప్రార్థించలేకపోయారు. మనసుని దినాన నేను విడిచి పారిపోయారు, శోధనలో పడిపోయారు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఒక గడి అయినా నాతో కూడా మేల్కొని ప్రార్థన చేయలేరా అని మాట్లాడుతున్నారు. అయ్యా, ఒక గంట కూడా ఈ సన్నిధిలో ప్రార్థించలేని దౌర్భాగ్యులుగా ఉంటున్నామయ్యా. అయ్యా, గలాసులేని మొరపెట్టలేని జీవితాలు ప్రభావ ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయని పొందరా. మీ గురి విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరి మింగుదనాన్ని వెదకుతూ తిరుగులాడుచున్నాడని ప్రభా ఆ పేతురు హెచ్చరిస్తున్నాడయ్యా. వెలుగుగా ఉండమంటున్నాడయ్యా. ప్రార్థిస్తున్నాను, సహాయం చేయి అయ్యా. విశ్వాసం సన్నగిలిపోతుందయ్యా. మానవ దినాలు ఎంతో గొప్ప విశ్వాసము ప్రభా, ప్రశ్న ఆకలి కలిగి ఉన్నాం ప్రభా. అయ్యా, ఎన్నో శ్రమల పోరాటాలు గెలిచి ఉన్నాం, ఓర్చుకుని ఉన్నాం, సహనం కలిగి ఉన్నాం. అయ్యా, నీరు ఆ సహనం లేదు ప్రభా. అయ్యా, నీకు వందనాలు. ఆ మొదట విశ్వాస జీవితాన్ని మాకు దయచేయండి. మొదటి ప్రేమ జీవితాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, మొదటి ప్రేమ జీవితాన్ని దయచేయండి. ఆకలి దయచేయండి, కృష్ణ దయచేయండి ప్రభా. ప్రభు చూపండి అయ్యా. ఎంతో మంది దినం ప్రభా ఆరాధనకు రాలేకపోయారు. అయ్యా, ఉండి ఇచ్చారు, మంచి గొప్ప మందిరం ఇచ్చారు, సంఘం ఇచ్చారు ప్రభా. వీళ్ళు ఎంతో మంది రాలేకపోయారు. అనేక దేశాల్లో స్వేచ్ఛ లేదు, పక్కన ఉన్న రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు, నార్త్ ఇండియాలో స్వేచ్ఛ లేదు ప్రభా. మీరు మాకు అన్నీ ఇచ్చారు, కానీ ప్రభా మేము మీ పాదసరికి రాలేకపోతున్నాం. అయ్యా, బిడ్డలు జ్ఞాపకం చేసుకొని దర్శించండి ప్రభా. అయ్యా, రేపు ఎగిరిపోతామా నాయన. అయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. ఎడతెగక సహవాసము ఉండాలి, సమాజముగా కూడా మారకుండా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీలో అడ్డుకట్టబడి ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అన్నారు ప్రభా. నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేరు ప్రభా. అయా, సహాయం చేయండి. నీరుగా నిలబడు శక్తివంతులుగా ఉన్నట్లు ప్రార్థన, విశ్వాసము ప్రభా, సహవాస జీవితాలు మా అందరికీ అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందుకోమని మా ప్రభువులో ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కరుణాకర్
రాకడలో మనకు రక్షణ తెచ్చాడు. రెండవ రాకడలో ఏం చేస్తాడు? ఆయన రాజ్యం తెస్తాడు. మొదటి రాకడలో రక్షణ తెచ్చాడు. యేసుప్రభు వారు వచ్చి గొర్రెపిల్లగా వచ్చి ఆ కల్వరిగిరిపై ఆ కల్వరి శిలువలో తన శరీర ప్రాణాత్మను బలి అర్పణ గావించి వధించబడిన గొర్రెపిల్లగా మనకు రక్షణ తెచ్చారు. రెండవ రాకడలో ఆయన రాజ్యము మనకు తెగనై ఉన్నాడు. ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఎన్నో రాజ్యంలో మనం ఉన్నాము. రోమా సామ్రాజ్యపు మధ్యగడియల్లో ఉన్నాం. ఇది 6వ సామ్రాజ్యం. 7వ సామ్రాజ్యము యేసుప్రభు సామ్రాజ్యమే. ఇప్పుడు 6వ సామ్రాజ్యము రోమా సామ్రాజ్యము అంచెగడియలో ఉన్నది. ఆ విగ్రహం యొక్క పాదాలు మట్టి మరి ఇనుము, అవి రెండు పొసగని దినాల్లో మనం ఉన్నాము. కనుక రేపో మాపో చేతి సహాయం లేక తీయబడిన ఆ రాయి, చేతి సహాయం లేక తీయబడుతుంది ఆ రాయి. మన ప్రభువైన యేసే. ఆయన మేఘాలుడై వస్తాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మేఘవాహనుడు ఆయన. మేఘవాహనము మీద వేగమే మించు వైభవంబు తోడు మేఘమే జాతి రాజా వారి చేతిలో నుంచి సన్నిధికి తేబడతారు యేసుప్రభు వారు. యేసుప్రభు వారి యొక్క వాహనమేమి? షకీనా మేఘం. ఏ మేఘం? షకీనా ఉందనుకుంటుంది. షకీనా అంటే మహిమ మేఘం. యేసుప్రభు వారి యొక్క వాహనము మహిమ మేఘం. మేఘవాహనుడు మహిమ మేఘం ఎక్కి యేసుప్రభు వారు వస్తారు. కోటి సూర్య తేజస్సు ఆయనది. ఆయన చూసి ఏదో బ్రతకలేడు. మాట్లాడలేదు. మైక్లో కూడా రెండవ రాత్రిలో మేఘవాహనం మీద వస్తాడు. ఆయన వాహనము మహిమ మేఘం. మహిమ మేఘం ఎక్కువ వస్తాడు యేసుప్రభు వారు. మహిమ మేఘం అంటే దాన్ని అది మనం 7వ అధ్యాయము దానియేలు గ్రంథంలో చూస్తే ఆయన మహిమ మేఘం ఎక్కి ఆయనకు తండ్రి అయిన దేవుడు ప్రభుత్వము అధికారము అన్నీ కూడా ఆయనకి ఇస్తాడు. ఆయన మహిమ మేఘం ఎక్కి వస్తాడు. మహిమ మేఘవాహనుడు వాడు. ఏ మేఘం అది? యేసుప్రభు వారి యొక్క వాహనము మేఘవాహనము.
మేఘవాహనము షకీనా పేరుగా షకీనా షకీనా మేఘం మహిమ మేఘం ఎక్కువ వస్తాడు. ఎంత కాంతి అయింది, కోటి సూర్య తేజస్సుతో వస్తాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనం ఆ రాకడలో ఎత్తబడాలంటే ఇప్పటి నుంచి మనం ప్రార్థన చేసుకున్నాం. మామూలు ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన చేద్దాం. కనుక ఇప్పుడు నాలాంటి వృద్ధుడు మోకాటి మీద ఉండి ప్రార్థన చేయడము కష్టమే. కనుక ఏదో కూర్చునైనా సరే నేను ప్రార్థన చేస్తాను. కనుక మహిమ మేఘం ఎక్కి, మహిమ మేఘ వాహనుడు ఆయన. ఆయన వాహనము మహిమ మేఘము, షకీనా మేఘం. ఆ మేఘ వాహనుడై వస్తాడు. ఆయన రవి కోటి తేజస్సు కలిగిన వాడు, అంటే కోటి సూర్య తేజస్సు కలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసు. దేవుని స్తోత్రం. రెండవ రాకడలో మనం ఎత్తబడాలంటే రేపో మాపో మనం, నేనైనా ఇప్పుడు నేను నాకు 80 సంవత్సరాలు అనుకోండి, రేపో మాపో ప్రభుత్వం ప్రయత్నించి ఎక్కడ పోతారు? ఎక్కడ పోతారు? ప్రభుత్వం ప్రయత్నించి ఎక్కడ పోతాను? నాకు గుర్తురాట్లా, చెప్పండి. పరదైసు అది జ్ఞాపక శక్తి కూడా తగ్గట్లా. 7 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇక్కడ మన 80 కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇక్కడ లేదు కదా. కనుక అందరికంటే ఎక్కువ వయస్సు ఉంది నాకు. దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ప్రభుని అడిగాను, ఇంకో 10 సంవత్సరాలు ఇవ్వండి యేసు ప్రభు అని. ఇస్తాడా? ఆయన పనిచేస్తే ఇవ్వడా? ఇస్తాడు. షూర్లీ he shall give me 10 years more. గ్రేస్ పీరియడ్ ఉంది ఇంకా. కనుక ఈ 10 సంవత్సరాలు ఇంకా సేవ చేయాలి, మీతో ఉండాలా. దేవుని యొక్క సేవ కొరకు దేవుడు నాకు ఇంకో 10 సంవత్సరాల వయస్సు మరి పొడిగిస్తాడని నమ్ముతూ ఉన్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. 10 సంవత్సరాలు మరి ఆయుష్కాలం ఇస్తే తిరిగి తాకడానికి కాదు, దేవుడి సువార్త ప్రకటించడానికి దేవుడు ఇంకా నాకు 10 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించమని అడిగాను. ఆయన గ్రాంట్ చేస్తాడు, మంజూరు చేస్తాడు, ఇస్తాడు. ఆ 10 సంవత్సరాలు కూడాను దేవుని సేవ చేసి ప్రభువును నిద్రించి పరదేశికి వెళ్ళిపోయి ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరదేశం నుంచి మధ్యాకాశానికి ఆకర్షించబడతాం. నన్ను ఆకర్షించుము, నేను నీ యుద్ధకు పరిగెత్తి వచ్చేదము. నన్ను ఆకర్షించుము. నన్ను ఆకర్షిస్తే నాతో పాటు ఎంతమంది వస్తారు? అక్కడికి రక్షణ ఎంతమంది పొందారు నా ద్వారా? వాళ్ళంతా నాతో కూడా వస్తారా? వస్తారు. వారంతా కూడా నాకు స్వాగతం పలుకుతారు, ఆహ్వానిస్తారు. రండి పాస్టర్ గారు అంటారు. ఎందుకంటే ఒకప్పుడు విగ్రహారాధకుడు, పైకి మారినటువంటి వాడు, కుటుంబంతో విగ్రహారాధన చేశాను. కనుక మా తల్లిదండ్రులు కూడా విగ్రహారాధికుడు, మా గ్రామం అంతా కూడా నేటికి విగ్రహారాధికుడు. నన్ను గురించి చెప్పమంటే వాడు ఏం చెప్తారంటే మతంలో దిగిపోయాడు అంటారు. నేను మతంలో దిగిపోయానా, ఎక్కానా? మతంలో దిగిపోవడం కాదు, పరలోక రాజ్యానికి ఎక్కిపోయాను. దేవుని స్తోత్రం. మంచిది. రెండవ రాకడలో ఆయనను మనం కలుసుకుందాం. రెండవ రాకడ వరకు పరదేశంలో ఉందాం. ఆయన మధ్యాకాశానికి వరుడుగా వచ్చినప్పుడు వధువు సంఘంగా మనము ఆయన సన్నిధికి వెళ్తాం. 7 సంవత్సరంలో వివాహం, 7 సంవత్సరంలో మహా విందు. కనుక 7 సంవత్సరాల వివాహము, 7 సంవత్సరాల విందు. మనం పెళ్లి కుమార్తె మరి సంఘంలో ఉంటాం. ఓ సంఘమా
ప్రభు మధ్యాకాశానికి వస్తారు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? యేసు ప్రభు అని ఇప్పుడు అడ్రస్ ఎక్కడ? యేసు ప్రభు అని అడ్రస్ ఎక్కడ అంటే ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అంతఃపురంలో తండ్రి గారు ఏమన్నాడు? నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయ వరకు నీవు నా కుడి పార్శ్వంలో ఆశీర్వదమయ్యిండు అని ఎవరెవరితో చెప్పారు? తండ్రి అయిన దేవుడు కుమార దేవుడితో చెప్పారా? ఇప్పుడు యేసు ప్రభు వారి అడ్రస్ ఏంటి? అంతఃపురం. అంతేనా? ఈ గో సంగమా ఎత్తమంటే 10 నిమిషాలు పట్టింది. ఎడికి గోయకులు కనుక రెవరెడీ బ్యాటరీ వేస్తే ఎంతసేపు వెలుగుద్ది? ఎంతసేపులో నేను ఒక్క క్షణంలో వెలుగుద్ది. అలాగే ఎలగాలి. మనం వెలగాలి, అనేకులను వెలిగించాలి. మనం వెలగాలి. మనమే ఆడిపోతే ఇతరులను ఎలా వెలిగించగలము? కనుక నేను ముగించేస్తున్నాను. రెండవ రాకడలో యేసు ప్రభు వారిని మనము మధ్యాకాశంలో కలుసుకుందాం. ఈలోపుగా మరి ఏమైపోయింది? చేతులు పొగరు మొదలైనాకు ఏ మందులు మాకులు ఏదో వాడుతున్నాయి. ఈ మందులు ఆహారం మరి మనుషుడు ఆహారం వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. తండ్రికి 10 సంవత్సరాలు అడిగాను. ఆయన ఇస్తే గ్రాంట్ చేస్తే ఆ 10 సంవత్సరాలు దేవుని యొక్క సేవ చేసి ఇంకా అనేక ఆత్మలను రక్షణ మార్గంలోనికి నడిపించగలను. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు రాజబాబు గారు వచ్చి ఆడబడతారు. మనం కానుకలు సమర్పించుకుంటాం. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచు
సర్వకృపానిధి అయిన యేసు ప్రభా నీకు వందనాలయ్యా. ప్రభా మీరు మహామహిమతో మేఘాలు ఉండే మధ్య ఆకాశానికి రాబోతుండగా ప్రభా అయ్యా మాకు సిద్ధపాటు దయచేయండి ప్రభా. నీకు వందనాలు ఆయన సహవాసంలో ఉండలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం అయ్యా. ఎల్లప్పుడూ లోకంలోనే జీవిస్తూ ప్రభా, లోకంతో సహవాసం చేస్తూ అయ్యా, లోకంలో కొట్టుకుని పోతూ ప్రభా ఉన్నావు నాయన. అయ్యా లోకంతో సంభాషిస్తున్నాం, సెల్ ఫోన్లో అనేక మందితో సంభాషిస్తున్నాం అయ్యా. నీతో సంభాషించే సమయం మాకు లేదయ్యా. అయ్యా నీకు వందనాలు. ఒక గడియైనా మీరు మేల్కొని ఉండలేదా? నాతో మేల్కొని ఉండి ప్రార్థన చేయలేరా ప్రభా? మాట్లాడుతున్నారయ్యా. నీకు వందనాలయ్యా. సహాయం చేయండి ప్రభా. అయ్యా ప్రార్థనతోనైనా యేసుగా నిత్యము ప్రార్థనతో ప్రభా, ప్రార్థన సిద్ధపాటుతో ప్రభా, శక్తి మంతులుగా ప్రభా నీ ఎదుట నిలబడలో సాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రతి పీడను దర్శించి సమాజంగా కూడా మానవతన్నారు ప్రభా. ఎంతో స్వేచ్ఛనిచ్చారు, మంచి మందిరాన్ని ఇచ్చారు ప్రభా. అయ్యా మీ సన్నిధి ఇక్కడ ఉన్నది ప్రభా. అయ్యా ఈ సన్నిధిలో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడని వాక్య గ్రంథంలో తెలియజేస్తున్నారు. నా నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా ప్రభా. అయ్యా మీరు కూడుకోలేకపోతున్నావు అయ్యా, నీ మందిరంలో ప్రవేశించలేకపోతున్నావు. ఎవరైతే నిర్లక్ష్యముగా ప్రభా, అలక్ష్యముగా ఉన్నారో వారిని దర్శించండి ఇప్పుడే ప్రభా. ప్రతి ఆదివారం ప్రభా నీ మందిరంలో కనబడాలి, సహాయం చేయండి. సిద్ధపాటు కలిగి సరిలో కనబడాలి. నీకు రాకబడే ఎత్తబడే గుంపులు ప్రభు వధు సంఘంలో ప్రతి బిడలో మీ నుంచి సిద్ధపరిచి ప్రభా నీ ఎదుట శక్తిమంతులుగా నిలబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నారు ప్రభా. నీకు వదలాలి ప్రభా. అర్పించమని శాంతులు మీరు జ్ఞాపకం చేసుకొని నిరంతరంగా ఫలింపచేయండి ప్రభా. అయ్యా నిరంతరంగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. పడజాలని నిధులు మీరు కుమ్మరించండి ప్రభా. నాయన పనులు లేని వారి పనులు దాచేయండి ప్రభా. వేసుకున్న త్వరగా మీరు అనుగ్రహించి భవన నిర్మాణ పనులు అనుగ్రహించండి ప్రభా. అలాగే లారీ వారి బిల్డింగ్ పనులు మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరికి పని అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు. సమస్తము నిర్మించిన దేవుడు, ఏర్పాటు చేసిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరి వ్యాపారంలో మీరు సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు. చేతిందా పని దొరకడానికి ప్రభా సహాయం చేయండి. అలాగే అనారోగ్యం వల్ల ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న బిడ్డలు ప్రభా ఆయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ జ్వరం నుంచి పరిపూర్ణ విడుదల దయచేయండి అయా. అయా నీకు వందనాలు. బాధ్యత నుంచి విడుదల దయచేయండి ప్రభా. మీ రక్తాన్ని పోషించండి నాయన. అయా ఎవరైతే ఇంకా ప్రభా నాయన అనేక రకాలమైన జ్వరాలతో బాధపడుతున్నారో, బీపీ షుగర్తో బాధపడుతున్నారో ప్రభా, గ్యాస్తో బాధపడుతున్నారో ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకోండి. గేరేజమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇసా గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన మీరు శంకని ఎత్తుకొని ఆయన మీరు నడిపించండి ప్రభా. మీరు దర్శించండి ప్రభా. సహాయం చేసి మీరే ఒక తల్లి ఆదరించినట్టుగా నేను ఆదరిస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభా. అలాగే వృద్ధులను ఆయన మీరు ఆదరించి ప్రభువుని సహాయం చేయమని వేడుకుంటున్నారు అయ్యా. ప్రతి ఒక్కరి రాకపోకల్లో సహాయం చేయండి. మీరు ముందుగా నడవండి. మీరు దృష్టి ఇచ్చి ఆలోచన చెప్పండి ప్రభా. ప్రతి విషయంలోనైనా ప్రభా మీరు దృష్టి ఇచ్చి ఆలోచన చెప్పి మీరు ముందుగా నడిపించమని, మీ అడుగుజాడలో నడిపించమని ప్రభా వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా సమస్తము సక్రమంగా జరిగించి వీళ్ళను క్షేమంగా గృహానికి చేర్చి మరలా క్షేమంలో మందిరంలో ప్రవేశపెట్టి ప్రభా ప్రజల ఆత్మను అర్పించడానికి నేను స్తుతించి మైపరిచి నీ గణనామాన్ని మైపరచడానికి నేను స్తుతించడానికి సహాయం చేయమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి నామము పరిశుద్ధపరచబడగా నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగా. మాకు కావలసిన అడిగిన ఆహారం మాకు దయచేయి. మాలో అపరాధం చేసిన వారిని మేము క్షమించులాగా మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలకు దేగా కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తముకే ఛాయ్ అవ్వాలి की लायक, प्रवेश रत्न के ఛాయ్ అవ్వాలి की लायक, प्रवेश रत्न के संपूर्ण विजय అవ్వాలి అంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. త్వరగా మరింత త్వరగా మహామహిమతో
మేఘములపై రామయ్యున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, దీవెన మనందరికీ అనుగ్రహించబడి తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్ల. చిన్న ప్రకటన. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించి మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును నేను స్వస్థపరచును అని దేవుని వాగ్దానం. తెగులు రప్పించినప్పుడే కానీ, మరి ఆకాశము వర్షం కురియకుండా ఆకాశం మూసివేసినప్పుడే కానీ, ఈ కరువులు అలాగే మరి ఈ యొక్క తెగుళ్ళు వచ్చినప్పుడు అంట మనం ఏం చేయాలంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆయన పేరు పెట్టబడిన జనాంగం మనం, విశ్వాసులమైన మనమే, సంఘస్థులమైన మనమే, ఆయన బిడ్డలమైన మనమే తగ్గించుకొని అంట మనం ప్రార్థన చేయాలంట. అప్పుడు ఆకాశం నుండి ఆయన ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుందని దేవుడు అంటున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న కరోనా వ్యాధిని కట్టడి చేయాలంటే, ఈ నాశనకరమైన తెగుల నుంచి మనం రక్షించాలంటే మనమే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి జ్ఞాపకం చేసుకోండి, గొలుసు ప్రార్థనలు కూడా చేద్దాం. చైన్ ప్రేయర్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు, గంటకు ఒకరు చొప్పున, ఒకరి తర్వాత ఒకరు, మరి రోజుకు 12 గంటలు ఉంటాయి కాబట్టి ఒకరి తర్వాత ఒకరు మరి ప్రార్థన చేద్దాం. 12 గంటలు 12 మంది మరి గొలుసు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు కార్యాలను చేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. నియామక ప్రార్థనా కూడికలు ఎలాగ మనం చేయలేకపోతున్నాం, ఇంటి దగ్గర ఉండి ఇలా గొలుసు ప్రార్థనలు ఒకరి తర్వాత ఒకరు మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకరే చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి గొలుసు ప్రార్థనలు చేద్దాం. మరి ఆనాడు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు విడిపోయినాయి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మనం ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో మరి రెడ్ జోన్ నుంచి అది గ్రీన్ జోన్గా ప్రకటించబడినట్లు మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థనే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ పాపాన్ని ఒప్పుకొని తమ చెడు మార్గంలో ఇచ్చిన దేవుడు కార్యం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన ప్రార్థనలు ఎంతో అవసరమైనది. సంఘ సంబంధమైన కార్యాలన్నింటి కొరకు, సంఘస్థులందరి కొరకు, వారి అవస్థల కొరకు, ప్రతి కుటుంబం కొరకు, ఒక కుటుంబం కొరకు అన్ని కుటుంబాలు ఒక కుటుంబం కొరకు, ఒక వ్యక్తి అందరి కొరకు, అందరూ ఒక వ్యక్తి కొరకు అలాగూ ప్రార్థన చేద్దాం. ఈ గొలుసు ప్రార్థనలు కొనసాగిద్దాం. ఎక్కువగా ప్రార్థనలో ఉందాం. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ను మనం ఉపయోగించుకుందాం. వాట్సాప్ల ద్వారా, హ్యాంగ్స్ అవుట్ల ద్వారా మనం ప్రార్థన చేద్దాం. కమ్యూనికేషన్ సిస్టమ్ను ఉపయోగించుకుందాం. మరి ఆ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్, ఆ యొక్క మరి ఆ ఫోన్లు లేనివారు ఆ సమయాన్ని, మరి వారికి నియమించబడిన సమయాన్ని గుర్తెరిగి, కేటాయించిన సమయాన్ని మరి గుర్తెరిగి గ్రహించి వారు కూడా ఆ గొలుసు ప్రార్థనలో ఇంటి వద్దనే ఉండి ప్రార్థించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క లైవ్ కార్యక్రమం కూడా నిరాటంకంగా కొనసాగునట్టు దైవజనులందరి కొరకు, మరి మా కొరకు, మా కుటుంబం కొరకు, అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. సంఘస్థులందరి కొరకు ప్రార్థన చేయండి. మరి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనట్లు మీరు అందరూ ప్రార్థన చేసి వారందరిని బలపరచవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు మరి ఈ చిన్న ప్రకటనలు దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు.